సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా నీకు? అది మరి ఇంతవరకా? ఏ చేయలేవా? చేయగలను. ఆ. మరీ అంత వెనక్కి తిరిగి ప్రేమించాల్సిన అవసరం లేదు. వెళ్ళి చెప్పిన పని శ్రద్ధగా చెయ్యి. వెళ్ళు. వెళ్ళవమ్మా, వెళ్ళు. నీకు తెలుసు కదా వర్క్ ప్లేస్లో ఇలాంటి రొమాన్స్లు నాకు నచ్చవని. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వసుంధరా, కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. సార్, వర్క్ అయిందా? అప్పుడేనా? మరి మనకేమీ బోల్డ్ టైం లేదు. ఎలాగోలా ఉన్న టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలి. అదే క్లయింట్ ఇచ్చే ఆఫర్ని. అబ్బే, నువ్వు సరిగ్గా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం లేదు. నా క్యాబిన్లోనే కూర్చొని వర్క్ చేయి. నువ్వు ప్రతి నిమిషం మనకి ఇంపార్టెంటే కదా. గంట గంటకి ప్రోగ్రెస్ కనపడాలి. ఒక్క నిమిషం ఉండు. కూర్చో. సార్, కూర్చో. నేను మీ చైర్లో కూర్చోను సార్. ఓహో, ఇదొకటుందా? సరే. నువ్వు కూర్చుంటావా, ఎత్తుకుని కూర్చోబెట్టమంటావా? ఇలా చెప్తే కానీ మాట వినవు. ఇదిగో నీ ఫైల్. ఓకే, ఇక్కడే కూర్చొని వర్క్ చేయి. ఏంటి, సాంగ్ చూసే స్వతంత్రం కూడా లేదా? వర్క్ చేస్తుంటే నీ ఫేసే చూడాలనిపిస్తుంది. అందుకనే సాంగ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. అయ్యో సార్. హలో చేతి, తెలుసు కదా నాకు ఆఫీస్లో ఇలాంటివంటే నచ్చవు. సరే, కొన్ని ఫైల్స్ ఇటు, నేను కూడా హెల్ప్ చేస్తాను. నా వర్క్ నేను చేసుకుంటాను, మీ వర్క్ మీరు చూసుకోండి. నిన్ను చూడటమే నా వర్క్ వసు. సార్, ప్రతిదానికి అలా అరవకే. సార్ సార్ అని ఎందుకు అరుస్తావు చెప్పు? ఈ ప్రాజెక్ట్ డీల్ చేయమని మనిద్దరికీ అలాట్ చేశారు. నువ్వు ఏం వర్క్ చేస్తున్నావో మానిటర్ చేయడమే నా జాబ్. అర్థమైందా? అన్ని అరటి పండు వచ్చినట్టు నోట్లో పెట్టాలి. ఇండిపెండెంట్గా బతికేస్తుందంట. మొహం చూడు, మొహం.
అమ్మయ్యా, ఇయర్ బడ్స్ పెట్టుకుంది కాబట్టి నా మైండ్ వాయిస్ బయటికి చెప్పేసుకోవచ్చు. వసుంధరా, ఐ లవ్ యూ. నువ్వు నా పక్కనుంటే ఈ ఊరిని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఇంకా అంతకంటే బయటికి వెళ్ళడానికి ఏం లేదు. మీ పని మీరు చూసుకోండి. నేను ఫోన్ ఆన్ చేయలేదు. ఇదిగోండి మీరు చెప్పిన అసైన్మెంట్. అయిపోయిందా? అమ్మా, మీ కూతురు దొరికిందని, మీ భర్త తిరిగొచ్చారని చెప్పినప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు అనుకున్నాను. కానీ మీరేంటి ఇలా కళ లేకుండా ఉన్నారు? నా సంగతి వదిలే. ఇన్ని రోజులకి నందితమ్మ గుర్తొచ్చిందా నీకు? నన్ను క్షమించమ్మా, రాలేని పరిస్థితి. పిన్నికి ఒంట్లో బాలేదు. ఆమె ఎలాంటిదైనా నా బాధ్యత ఉంది కదా. బాలేనప్పుడు మాత్రం కూతురు మీద ప్రేమ పుట్టుకొస్తుంది మా పిన్నికి. మీ అంత నిస్వార్థంగా అందరూ ప్రేమించారు కదా నందితమ్మా. వాళ్ళు వీళ్ళు అనేమీ లేదు సుజా. మనుషులంటేనే స్వార్థం. నేను కూడా మీ పిన్ని లాంటిదాన్ని. ఆ విషయం నాకు ఈ మధ్య అర్థమైంది. ఈ స్వార్థం అనేది ఉందే, అది నీడ లాంటిది. అదెప్పుడూ మనతోనే ఉంటుంది. కష్టం వాకిలి తట్టనంత వరకు గొప్ప గొప్ప నీతులు చెప్తారు. కాని బంధమనే నిప్పు చేతికి తాకగానే అసలు రంగు బయటపడుతుంది. సుజా, నిన్నొక సాయం అడుగుతాను, చేస్తావా? అమ్మా, మీరు సాయమని అడగడమేంటమ్మా? నేనేం చేయాలో చెప్పండి. ఈ టైంలో నా మైండ్ పనిచేయటం లేదు. నా మనవరాలు, తనకి ఆరోగ్యం బాగుండటం లేదు. నేను చక్కబెట్టాల్సినవి చాలానే ఉన్నాయి. పాపని నువ్వైతే ప్రేమగా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది. కొంచెం నా కోసం ఈ సాయం చేసి పెట్టమ్మా. అమ్మా, నేనిక్కడున్నన్ని రోజులు నన్ను మీ సొంత కూతురులాగానే చూసుకున్నారు. నేను రాకపోయినా ఒక ఫోన్ కాల్ చేసి బాగోలేదు అనగానే వసుంధర డబ్బులు పంపింది. హాస్పిటల్లో జాయిన్ చేపించింది. మీరు నన్నెప్పుడూ ఈ ఇంట్లో మనిషిలాగానే చూశారు. మీకు సహాయపడ్డం నా బాధ్యతమ్మా. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. వసుంధర నీకు హెల్ప్ చేసిందా? అవునమ్మా. పాపకి నన్ను పరిచయం చేస్తారా అమ్మా? అంశు, ఇలా రామ్మా. ఇలా రా. తనెవరో తెలుసా? సుజా అక్క నిన్ను చూసుకోటానికి వచ్చింది. ఏదీ చెప్పదు. గంటల తరబడి అలా శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. తన కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి సుజా. చిన్న పాప మేడం, ఏదో భారాన్ని మోస్తున్నట్టు నిర్జీవంగా ఉంది. మీరు ప్రశాంతంగా ఉండండి, నేనిక్కడే ఉంటాను. రా అంశు. అంశు బాధ్యత నాది. మీరా ఒకసారి వెళ్ళరా. చెప్పమ్మా. తను సుజా. నేను వీల్చైర్లో ఉన్నప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంది. ఓ, కేర్ టేకరా. నాకు తలనొప్పిగా ఉంది, నేను పైకి వెళ్తున్నాను.
తన మాటలు పట్టించుకోకు సుజా. తను డిప్రెషన్లో ఉంది. పర్లేదమ్మా, పాప గురించి మీరేం బాధపడకండి, నేను చూసుకుంటాను. అంశు, బయట గార్డెన్లోకి వెళ్ళి ఆడుకుందాం. నీకోసం బాల్ కూడా తీసుకొచ్చాను. అన్షు తల్లి, వెళ్ళు వెళ్ళు. పద, రా. రావాలి, త్వరగా రా. అమ్మయ్యా, ఈ పిల్ల పిశాచాన్ని చూసుకునే బాధ తీరిపోయింది. లేదంటే టాబ్లెట్స్ వేసావా, ఇన్హేలర్ తెచ్చావా అంటూ నాకు క్లాస్ పీకేవాళ్ళు. మేడం, లోపల మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. వెళ్ళండి మేడం. హ్మ్. సడన్ గా బోర్డ్ మీటింగ్ కి కాల్ ఫర్ చేసావేంటి నందిత? బోర్డులో ఒక కీలక మార్పులు జరిగేటప్పుడే కదా సడన్ గా మీటింగ్స్ కండక్ట్ చేసేది. ఒక డెసిషన్ తీసుకున్నాను. దాని గురించి మాట్లాడడానికే నేను మీటింగ్కి కాల్ ఫర్ చేశాను. ఈ ఆఫీస్లో నీకు ఆ హక్కు ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఇంతకీ ఆ డెసిషన్ ఏంటత్తా? నా స్థానంలో నా కూతురు మీరా ఈ కంపెనీ వ్యవహారాలు చూసుకుంటుంది. ఇలాంటి ఒక డెసిషన్ అంత తొందరపడి తీసుకోవటం తెలివైన పని కాదేమో నందిత. మీరంతగా ఆశ్చర్యపోయేంత ఏముంది ఇందులో? అది కాదు నందిత, దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఓ, ఇప్పుడే నీకు ఈ కంపెనీలో ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికైనా రైట్ ఉంది అన్నారు. మాటలు విని కడుపు నింపుకునే రోజులు అయిపోయాయి మల్లిక. నువ్వప్పటికప్పుడు ర్యాండమ్గా ఒక ఇంటర్వ్యూలో ధృవ గురించి అడిగితే తనని వైస్ చైర్మన్గా అనౌన్స్ చేయొచ్చు, కానీ నేను మాత్రం నా కూతుర్ని బోర్డు మెంబర్గా అనౌన్స్ చేయాలంటే మీ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టినా దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంతేగా? భలే హక్కుంది నాకు. అయినా నీ హక్కు నీకెప్పుడు ఉంటుంది నందిత. ఆ హక్కుని ఆలోచించి వాడుకో అని చెప్పడమే మా ఉద్దేశం. తను క్వాలిఫికేషన్స్ ఏంటి, తన ఎక్స్పీరియన్స్ ఏంటి, తను కంపెనీని హ్యాండిల్ చేయగలదా? మంచి ప్రశ్న. ఈ ప్రశ్న వసుంధరణి కంపెనీలో కేవలం ప్రతాప్ కోడలు అని ఒకే ఒక్క కారణం చూపించి తీసుకొచ్చినప్పుడు మీకు గుర్తు రాలేదా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నా డెసిషన్. నా డెసిషనే ఫైనల్. ఎవరిపాటికి వాళ్లే నిర్ణయాలు తీసుకుంటే ఇక బోర్డు ఎందుకు, మీటింగ్ ఎందుకు? సరే, ఓటింగ్ పెడదాం. మంచి గేమ్ ప్లాన్. ఉన్నది 4 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అందులో 3 ఎవరికి ఓటేస్తారో నాకు తెలుసు. ఈ తెలివితేటలతోనే కదా ఓటింగ్ పెట్టమంటున్నారు. మీరా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అవ్వడాన్ని నేను ఆమోదిస్తున్నాను.
వసుంధర, నీకేనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? ఇలా రా నువ్వు ఒకసారి. లేదు మేడం, ఏదైనా సరే అందరి ముందే మాట్లాడుకుందాం. దాచిపెట్టడానికి ఇక్కడ రహస్యాలు ఏమీ లేవు. నువ్వు తప్పు చేస్తున్నావు. ఈ నిర్ణయం వల్ల వచ్చే పరిణామాలు ఎవరికి ఎందుకు అర్థం కావట్లేదు? నువ్వు నందితని ఈ పొజిషన్ నుంచి పక్కకి తప్పిస్తే ఆ దాస్ నందితని ఏం చేస్తాడో దయచేసి వెనక్కి తగ్గు. నేను వెనక్కి తగ్గాలి అంటే నాకు ఒకటే దారుంది. ధ్రువ సార్ చేత నాకు విడాకులు ఇప్పించండి. విడాకుల పత్రాల మీద మీరు ధ్రువ సార్తో సంతకాలు పెట్టిస్తే ఈ నిమిషమే నేను మీ కంపెనీ నుంచి, మీ జీవితాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. అప్పుడు మీరు అనుకున్న ఈ బోర్డు మీటింగ్లో మీరు కోరుకున్న గెలుపులు మీవే కదా. వసుంధర, సంతకం పెట్టిస్తారా లేదంటే మీరు ఆ నిర్ణయాన్ని ఆమోదిస్తారా? తేల్చుకోండి. మీరా నందిత పొజిషన్లో ఉండడానికి నేను ఆమోదం తెలుపుతున్నాను. ఇదంతా గెలవడం కోసం చేస్తున్నాను అనుకుంటున్నారు కదా అత్తమ్మ. ఇప్పుడు నేను ఆడుతున్న ఈ ఆటలో నేను గెలవడం అంటే జీవితంలో ఓడిపోవడమే. మీరా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అవ్వడాన్ని నేను ఆమోదిస్తున్నాను. ఈ ఇంట్లో న్యాయం జరగాలి అంటే నువ్వు కేవలం ఈ ఇల్లు వదిలి వెళ్ళటం సరిపోదు. ఈ ఇంటి మనుషుల మనసుల్లో నుంచి నీ స్థానాన్ని చెరిపేసుకుని వెళ్ళాలి. నేను వెనక్కి తగ్గాలి అంటే నాకు ఒకటే దారుంది. ధ్రువ సార్ చేత నాకు విడాకులు ఇప్పించండి. ఈరోజు మీ మనసు నేను చాలా బాధ పెట్టాను అత్తమ్మ. నన్ను క్షమించండి. కానీ మీ మేనకోడలిగా నందితమ్మ స్థానంలో మీరా ఉండాలనుకోవడంలో న్యాయం కూడా ఉంది కదా. మీరు తనకు ఆ స్థానం ఇవ్వను అంటే ఆ దాసు బాబాయ్ ఆస్తి పంపకాల వరకు వెళ్ళిపోతాడు. ఈ ఇల్లు, ఆఫీస్ అంతా ముక్కలైపోతుంది. అందుకే మీకు ఎదురు నిలబడాల్సి వచ్చింది. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అత్తమ్మ. ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ దీనికే ఉన్నట్టు ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటుంది. అదేదో ఇంకో గదిలోకి పోయి ఏడ్చుకోవచ్చుగా. ఎలా కూర్చుందో మహారాణిలా. నా గదిలో దీని పెత్తనమేంటో. దీన్ని గదిలో నుంచి ఎలాగైనా బయటికి గెంటేయాలి. హలో, ఎవరు? ఓ, jobs.com. అవునండి, నేనే ఎన్రోల్ చేసుకున్నాను. సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.
అయ్యో అంజలి, సారీ 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 నా సారీ సారీ certificates. ఓ ఐఎమ్ సో సారీ సారీ ఐఎమ్ సో సారీ సారీ నీ అందాన్ని అడ్డు పెట్టుకో. ధ్రువ నీ ట్రాప్లో పడాలి. అప్పుడు కంప్లీట్గా బాల్ మన కోర్టులోకి వస్తుంది. నాకు తెలుసు వసు, నువ్వు వస్తావని.